అమ్మ భవాని శిశుడు అన్నజీ కూడా మల్కాజ్గిరి డిస్టిక్ లో అన్న ఇల్లు తీసుకున్నాడు. ఎన్ని ఏళ్ళైంది? నేను తీసుకుని 5 ఏళ్ళు. ఎప్పుడు అంటే నువ్వు ఇళ్ళకి వచ్చి 21లోనా 20లో? 22లో. ఇది ఎట్లుందంటే తూర్పు ఫేస్ ఇది. అంటే భూమి బాగానే ఉంది, తూర్పు డౌన్ ఉంది, పర్లేదు. భూమి అయితే తూర్పు ఉంది, తూర్పు ఈశాన్యం గేట్ ఉంది. ఒక డోర్ ఏంటంటే తూర్పు ఆగ్నేయంలో వస్తుంది, మళ్ళీ ఆగ్నేయం పెరిగింది. ఆగ్నేయం పెరిగి ఏమైందంటే ఈశాన్యం కట్ అయింది. నేను ఏం చెప్పిందంటే అన్నకి ఇక్కడ రూమ్ గోడ పెట్టుకొని మెయిన్ డోర్ పెట్టుకోమంటున్నా. ఒక 2.5-3 ఫీట్ వదిలేసి తూర్పులో మెయిన్ డోర్ పెట్టుకోమంటున్నా. దీనికి ఎదురుగానే పరమట కూడా మెయిన్ డోర్, ఉత్తరంలో కూడా ఆగ్నేయంలో వంటశాల పక్కకి ఒక పూజ గది ఇచ్చి, ఉత్తరంలో ఒక 4.5-5 ఫీట్ పూజ గది తర్వాత నార్త్ లో కూడా కుబేర స్థలం డోర్ ఇమ్మంటున్నా. నార్త్ లో ఇచ్చినాక మళ్ళీ దక్షిణంలో కూడా డోర్ ఇమ్మంటారు. ఇట్లుంది పరిస్థితి. ఇది అన్నక తెలక ఏం చేసిండంటే పరమట్లో రేకులు వేసిండు. అటు వంపొద్దు, రేకులు వేసిన కానీ ఇబ్బంది అవుతుంది అన్నకి. ఆ రేకులు తీసేయమంటున్నా, జాలి నీళ్ళు తీసేయమంటున్నా. ఇగో ఇంట్లోకి రాగానే ఏమవుతుందంటే ఇట్లా ఆగ్నేయం పెరుగుతుంది. దీన్ని ఏమంటారు అంటే మినీ డిప్లెస్ అంటారు. ఇది మినీ డిప్లెస్ అంటారు. ఇక దీంట్లో ఏం చేయాలంటే ఇక్కడ పూజ గది పెట్టుకోవాలి. ఒక 4 ఫీట్ ఇంటూ 5 పెట్టేసుకొని పూజ గది పెట్టుకోవాలి. ఇక్కడ ఈశాన్యం అంటే ఆగ్నేయం తర్వాత ఈశాన్యం పూజ గది. ఆగ్నేయంలో పోయి ఇంకో 2 ఫీట్ అటు జరుపుకొని అటు పెట్టేసుకోవాలా. ఆ పూజ గదికి మన ఆ నార్త్ లో డోరు ఈ పూజ గదిలో పడకుండా నార్త్ డోర్ కి సౌత్ డోర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ అంటే సుమారుగా ఇక్కడ ఈ లైన్ రావచ్చు, లేకపోతే ఇంకో 1 ఫీట్ ఇటు జరగవచ్చు. ఇట్లా వస్తుంది. ఈ డోర్ కూడా సెట్ అవుతుంది ఇక్కడ ఈ లైన్. ఇక్కడ భవిష్యత్తులో కూడా ప్లేస్ ఉంది కాబట్టి ఒకటి ఐరన్ లిఫ్ట్ పెట్టుకోవచ్చు పైకి ఇట్లా పోకుండా. ఇక ఇది కింద మాస్టర్ బెడ్రూమ్ పెట్టారు. ఇది మెయిన్ బెడ్రూమ్ చేయాలి వాళ్ళకి రేపు భవిష్యత్తులో. సౌత్ తల పెట్టి నార్త్ కళ్ళ పెట్టి మెయిన్ బెడ్రూమ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ అన్న ఏం చేసిండంటే మెయిన్ మిస్టేక్ ఈ రేకులు వేసిండు పరమట. ఈ మొత్తం తీసేయాలి. జాలీలు రేకు జాలి పెట్టుకోవాలి అనుకుంటే ఆ ఉత్తరం అంతా గోడ ఇట్లేపి ఆ తర్వాత జాలి పెట్టుకో, కానీ రేకులు గిగిలేం వేయద్దు. ఈ భాగం ఒకటి, దక్షిణ భాగం ఒకటి. రేకులు తీసేసినాక దక్షిణ పరమట ఏంటంటే స్లాబ్ వేస్తారు, రేకులు ఈరు వేసిన కాబట్టి నాకు ఇబ్బంది అనిపిస్తుంది. అది ఈ గోడ కరెక్టే ఉంది. ఈ గోడ లెవెల్ పరమట గోడ కట్టండి. కట్టేసి అక్కడ గేట్ పిల్లర్ల కన్నా ఒక 6 ఇంచులు ఈ నైరుతులు పిల్లర్ ఇట్లా లేపండి. ఈ నైరుతులు ఒకటి, ఉత్తర వాయంలో ఒకటి, ఆగ్నేయంలో ఒకటి, ఈశాన్యం కన్నా ఉండదు. ఈ ఫ్లోరింగ్ వాటర్ కూడా పూర్తిగా నార్త్కి పోయి తూర్పు ఉత్తరం ఈశాన్యం పోవాలి. ఇటేమో సౌత్ ఆగ్నేయం పోయి ఈశాన్యంలో పోవాలి. మొత్తం టోటల్ రేకులు తీసేయండి. రేకులు తీసేసి జాలి కావాలనుకుంటే 1 ఫీట్ 2 ఫీట్లు పెట్టుకోమని. ఏదో ఉన్నదంటే ఉన్నది, కానీ నార్త్ లో పెట్టొద్దు, తూర్పులో పెట్టొద్దు, పరమట దక్షిణం పెట్టుకోవాలి. దీనికి ఏమైందంటే మీది భాగం పై స్థలం అవుతుంది, పరమట భాగం స్థలం మిగిలిపోయింది. ఆ స్థలం మిగిలి కూడా ఈ డోర్ బంద్ చేయండి. ఈ డోర్కి ఎదురుగా డోర్ పెట్టండి. ఇక్కడ గేట్, ఈ గేట్కి ఎదురుగా ఈ గల్లీలోనే గేట్ పెట్టండి. ఎక్కువ వాడొద్దు, ఎక్కువ మట్టి పోయాలి. దీనికన్నా హైట్లో ఉండాలి. ఆ వెనకాల నైరుతి పెరిగింది, ఆ నైరుతి పెరిగిన దాంట్లో కూడా మట్టి పోసుకోవాలి. ఇదంతా మట్టి నింపేయాలి. మట్టి నింపేసి ఆ తూర్పు కన్నా హైట్ లేపుకోవాలా. ఆ గల్లీలో కూడా మట్టి నింపేయాలి. అది నైరుతి పెరిగింది, కట్ చేసిండు, మొత్తం మట్టి పోసి ప్యాక్ చేస్తేనే దానికి యజమానం కాబట్టి. అది బరువు ఉంటేనే మనం కూడా దందాక వెళ్ళిపోతాం ముందుకి. అది వెనక ఉంటే మనం ఇమ్మీడియట్గా ఏం లేదన్న, ఫస్ట్ రేకులు తీసేయండి. రేకులు కూడా తీసేయండి. అక్కడ ఆ ముందుగా గోడ కూడా కొట్టి పడేయండి కింద. ఆ పైన ఈశాన్యంలో మెట్లు. ఇక్కడ పూర్తిగా ఆగ్నేయంలో అమ్మ భవాని దేవుడిని ఇచ్చారు. ఇట్లా ఆగ్నేయంలో పెట్టొద్దు. ఇది కూడా సేమ్ కింద తీసుకున్నాడు తీసేసుకొని ఇందులో రేలింగ్, స్టీల్ రేలింగ్ అలా పెట్టుకొని ఇక్కడ ఒక డమ్మి పిల్లర్ ఇచ్చేసుకొని ఇక్కడ కింద పిల్లర్ ఉంది. ఆ పిల్లర్ లైన్ లోనే ఇక్కడ ఒక డమ్మి పిల్లర్ పుట్టండి, గోడ లైన్ పుట్టించేసి రేకులు వేయండి. ఈశాన్యం కట్ అయింది. ఈ మెట్లు తీసేయండి. ఈశాన్యంలో మెట్లు తీసేసి ఇక్కడ ఏడాని అర్జెంట్ చేయండి. రింగు మెట్లు ఏడాని ఇలా రింగు మెట్లు చేయండి. రింగు మెట్లు చేస్తే ఈ రూమ్కి వెళ్ళిపోతుంది. కింద మనం ఏ స్థానంలో డోర్ పెట్టినామో అదే స్థానంలో డోర్ పెట్టండి. ఆడ పెడుతున్నాం డోర్, దానికి ఎదురుగా డోర్ పెట్టండి. ఇండో తీసి ఈ మెట్లు తీసేయాలి. ఈశాన్యంలో మెట్లు తీసేసి అక్కడ రింగు మెట్లు వేసుకోమనండి. ఈ డోర్ పెడతాం కాబట్టి మనకి ఇబ్బంది అవుద్ది. లేదు ఆ డోరు ఇట్లా వస్తుంది, ఇక్కడ మెట్లు రాకపోతే ఏడు స్టార్ట్ చేసుకోండి అన్న 2 ఫీట్. అదే మెట్లు ఇటు తీసి ఇట్లా పెట్టండి. అది కొట్టేయండి. దీన్ని కట్ చేసి ఇట్లా అట్లా ఎక్కించి ఏడేమైనా తగులుతుంది మనకు డోర్కి ఇబ్బంది ఇక్కడ అనుకుంటే ఈ డోర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఏడ పెడతావు దాదాపు ఒక 2.5-3 ఫీట్లు దాన్ని చూసుకొని పెట్టుకోండి. అంటే ఇది ఎక్కే కాడ ఏడ ఇబ్బంది అవుద్ది, దాని లైన్ చూసుకోండి. లేదు ఎక్కుతాయి అంటే అవసరం లేదు. లేదనుకుంటే బంద్ చేసుకొని ఆ రూమ్ లో కూడా రండి. అట్లా ఏదో ఒకటి ప్లాన్ చేయండి. ఇది మాత్రం ఈశాన్యం కట్ అయింది, ఆగ్నేయం పెరిగింది, ఇది కంప్లీట్ గా చేయాలి. దీని ఎట్లుందంటే డబ్బు రూపాయికి ఇబ్బంది పడుతాం, ఆరోగ్యరీతి ఇబ్బంది పడుతాం, పిసుకున్నట్టు ఉంటుంది. అట్లుంది. ఇప్పుడు ఇంత మంచిది కొనుక్కొని ఇబ్బందులు పాలవుతున్నాం. ఏ దాన్ని ముందుకు సాగుతలేదు. పిల్లలు గాని నువ్వు గాని ఎవరు సాగుతలేరు. ఇది ఎట్లా జరుగుతుంది, ఎట్లుంది ఇది? నువ్వు ఎప్పుడు రేకులు మొదలు పెట్టినావు అప్పుడు ఇబ్బంది స్టార్ట్ అయింది నీకు బాగా. అంత ముందేమో కొంచెం ఆడవాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, నువ్వు రేకులు వేసిన కానీ ఇంకా ఇబ్బందులు పాలైంది. అట్లా నడుస్తుంది.